ఓకే, వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. స్కూల్ అసిస్టెంట్ టెట్ రాసే అభ్యర్థులకు మరియు ఎస్జిటి టెట్ రాసే అభ్యర్థుల కోసం శ్రీ చైతన్య అకాడమీ వారు ప్రీవియస్ బిట్స్ ఆ బిట్టు చుట్టూ ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందో అనే విధంగా పేపర్ను విశ్లేషణ చేస్తున్నాము. శ్రీ చైతన్య అకాడమీ వారు తిరుపతి బాలాజీ కాలనీ ఆదిత్య టవర్స్ ఆపోజిట్న అకాడమీ అనేది రన్ అవుతున్నది శ్రీ చైతన్య సంస్థ. ఈ సంస్థలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పబడును మరియు ఎస్జిటి సిలబస్ సీనియర్స్ ఫ్యాకల్టీ చే రాష్ట్రంలో ఉండే తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండే సీనియర్ ఫ్యాకల్టీ చే ఇక్కడ ఎస్జిటి కూడా ప్రారంభం అవుతుంది అని చెప్పేసి ముందుగా మనం చెప్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పేపర్ను ఏ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందో మనం ఇంకోసారి చూద్దాం. క్వశ్చన్ ఏంటి? పులిచింతల ప్రాజెక్ట్ ఏంటమ్మా? పులిచింతల ప్రాజెక్టు ఏ నది పైన కలదు అన్నాడు క్వశ్చన్. పులిచింతల ప్రాజెక్టు ఏ నది పైన కలదు అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? కృష్ణా నది 1 ఇచ్చాడు, గోదావరి 2, పెన్నా 3 ఆప్షన్ ఇచ్చాడు, మంజీరా 4th ఆప్షన్ ఇచ్చాడు. పులిచింతల ప్రాజెక్ట్ జనరల్గా పులిచింతల ప్రాజెక్ట్ ఏ నది పైన ఉన్నది? పులిచింతల ప్రాజెక్ట్ ఈ నది పైన నిర్మించారు అన్నాడు. జనరల్గా మీకు అందరికీ తెలుసు, పేపర్ ఈ బిట్ చాలా సింపుల్గా ఉంది, ఇది ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. మరి పులిచింతల ప్రాజెక్ట్ ఏ నది పైన ఉన్నది? కృష్ణా నది పైన ఉన్నది అని చెప్పేసి మనకు అందరికి తెలుసు. కానీ ప్రశ్న ఇక్కడే ఏదో విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మొత్తం ఈ విశ్లేషణ ఎలా ఉంటుందో మీరు గమనించాలి. కృష్ణా నది అన్నాడు. జనరల్గా కృష్ణా నది దీపకల్ప పీఠభూమిలో ఉన్న అతి పొడవైన 2వ నది. ఏ నది? కృష్ణా నది. మరియు ఈ కృష్ణా నది పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం అనే ప్రాంతంలో జన్మిస్తారు. ఏ నది? కృష్ణా నది. కృష్ణా నది మహారాష్ట్రలో మహాబలేశ్వరం అనే ప్రాంతంలో జన్మించి మరియు మహారాష్ట్ర నుంచి తదుపరి కర్ణాటకకు ప్రవేశిస్తాయి. కర్ణాటక నుంచి తెలంగాణకు ప్రవేశించి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రవేశించి మరి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ద్వారా అంశలదీవి అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలువును అని మీరు గమనిస్తున్నారు. ఏ నది? కృష్ణా నది. బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నది. ఎక్కడ బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నది? అంశలదీవి అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఓకే, ఇది కృష్ణా నది. కృష్ణా నది పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు. కృష్ణా నది పొడవు వచ్చేసి 1400 కిలోమీటర్లు. మరియు ఈ కృష్ణా నది పైన ఇంకా ప్రశ్న రావడానికి అవకాశం ఎక్కడ ఉందంటే, కృష్ణా నది తెలంగాణ రాష్ట్రాన్ని ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేరు చేస్తుంది. ఏ నది? కృష్ణా నది. మరియు ఈ కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులు మనం గమనిస్తే, మరియు తెలంగాణలో కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టు ప్రియదర్శిని ప్రాజెక్ట్. ప్రియదర్శిని అంటారు లేదా జురాల ప్రాజెక్ట్ అంటారు. ఎక్కడండి? తెలంగాణ రాష్ట్రంలో. ప్లస్ అదేవిధంగా ఈ కృష్ణా నది పైన మరొక ప్రాజెక్ట్ ఉంది, దాని పేరే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. దీన్ని ఎప్పుడు నిర్మించారంటే 1955వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన నిర్మించారు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలంగాణలో నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కలదు. ఏంటండి గమనించండి. ఈ కృష్ణా నది బిట్ వస్తే కృష్ణా నది పైన ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నదులు ఏటి మధ్య ఉన్నది అనే క్వశ్చన్ అడిగాడంటే వెంటనే మీరు గమనించాలా. అటుపక్కన నల్గొండ జిల్లా మరియు ఇటుపక్కన పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కలదు. ఏది? నాగార్జున సాగర్ ప్రాజెక్టు. మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇదే కృష్ణా నది పైన మరొక ప్రాజెక్ట్ చూస్తారు మీరు, శ్రీశైలం ప్రాజెక్ట్ గమనిస్తారు.
ఈ శ్రీశైలం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నదంటే నంద్యాల జిల్లాలో ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏ నది పైన ఉన్నది? కృష్ణా నది పైన నంద్యాల జిల్లాలో ఉన్నది. మరియు ఈ కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రవేశిస్తుందంటే సంగమేశ్వర్ అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది. ఎక్కడ ప్రవేశిస్తుంది? సంగమేశ్వర్ అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది. ఏది? కృష్ణా నది. మరి కృష్ణా నది ఆంధ్రప్రదేశ్లో సంగమేశ్వర్ అనే ప్రాంతంలో ప్రవేశించి శ్రీశైలం ప్రాజెక్టు నంద్యాలలో ఏర్పాటు చేసి తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు ఇదే కృష్ణా నది పైన మరొక ప్రాజెక్టు ఉంది, తెలుగు గంగా ప్రాజెక్టు. గమనించాలి, తెలుగు గంగా ప్రాజెక్టు గమనించాలి. తెలుగు గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఉంది. మరియు ఇదే నది పైన మరొక ప్రాజెక్టు గమనిస్తారు, అదే పులిచింతల ప్రాజెక్టు. ఏంటండి? పులిచింతల ప్రాజెక్టు. ఈ పులిచింతల ప్రాజెక్టు వచ్చేసి పల్నాడు జిల్లాలో కృష్ణా నది పైన ఉన్నది. ఇక్కడ అడిగిన క్వశ్చన్, పులిచింతల ప్రాజెక్టు ఈ నది పైన నిర్మించాడు. ఏ నది పైన నిర్మించారు? కృష్ణా నది పైన నిర్మించారు. గమనించండి, కృష్ణా నది పైన మనకు ప్రాజెక్టు చెప్పడం జరిగింది, అక్కడ ఇచ్చింది, ఇక్కడ గమనించాము. మరియు ఇదే కృష్ణా నది పైన ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రాజెక్టు ఉంది, దాని పేరే ప్రకాశం బ్యారేజ్. ఏంటండి? ప్రకాశం బ్యారేజ్. ఈ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది పైన అటుపక్కన ఎన్టీఆర్ జిల్లా, ఇటుపక్కన గుంటూరు జిల్లా సరిహద్దుల్లో కలదు. మీరు గమనిస్తే ఉత్తర దిశలో కనకదుర్గమ్మ గుడి గమనిస్తారు, దక్షిణ దిశలో గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రాంతం గమనిస్తారు. అలా నందమూరి తారక రామారావు జిల్లాను, గుంటూరు జిల్లాను వేరు చేస్తున్న ప్రాజెక్టు ప్రకాశం బ్యారేజు. అలా ప్రకాశం బ్యారేజు, పులిచింతల ప్రాజెక్టు, తెలుగు గంగా ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ప్రియదర్శిని ప్రాజెక్టు ఉన్నవి. ఏ నది పైన? కృష్ణా నది పైన. ఎక్కడికి వెళ్తాడు క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికి? ఎక్కడ పోవడానికి ఆ నది పైన అవకాశం లేదు. ఓకే, ఇంకా స్టాండర్డ్గా వెళ్తాడంటే కృష్ణా నదిలో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మరి కృష్ణా నదిలో పర్యాటక ప్రదేశాలు ఎలాంటి పర్యాటక ప్రదేశాలు? ఒకటి, విజయవాడ దగ్గర భవానీ ద్వీపం గమనిస్తారు. ఏంటండి? భవానీ ద్వీపం. ఏ నదిలో? కృష్ణా నదిలో. మరియు ఇదే కృష్ణా నదిలో మరొక పర్యాటక ప్రదేశం గమనిస్తారు, అదేంటంటే శ్రీశైలం బోట్ రైడింగ్. శ్రీశైలం ప్రాజెక్టులో బోట్ రైడింగ్ జరుగుతుంది. అంటే బోట్ నడపడానికి రైడింగ్కు అవకాశము ఆ ప్రాజెక్టు పర్యాటకులను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శ్రీశైలంలో బోట్ రైడింగ్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఇదే కృష్ణా నది పైన మరొకటి ఉంది, నాగార్జున సాగర్. ఏనన్నా? నాగార్జున సాగర్ టు నాగార్జున కొండ వరకు, నాగార్జున కొండ వరకు పడవ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. కృష్ణా నదిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వెళ్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నాగార్జున కొండ వరకు పడవ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఇది మీరు గమనించాలి. ఇంతకన్నా కృష్ణా నది పైన క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉండవు. ఇది పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం ప్రాంతంలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో అంశలదీవి అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలయిక జరుగును. ఒకవేళ వీడు ఇంకా క్వశ్చన్ టప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణా నది ఏ జిల్లాలో వెళుతున్నది అన్నాడంటే, మరియు కర్నూలు జిల్లాలో ప్రయాణిస్తున్నది, నంద్యాల జిల్లాలో ప్రయాణిస్తున్నది, మరియు పల్నాడు జిల్లాలో ప్రయాణిస్తున్నది, గుంటూరు జిల్లాలో ప్రయాణిస్తున్నది. ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ప్రయాణిస్తున్నది. ఏమన్నా? గుంటూరు జిల్లాలో ప్రయాణిస్తున్నది, మరియు ఎన్టీఆర్ జిల్లాలో ప్రయాణిస్తున్నది, మరియు కృష్ణా జిల్లాలో ప్రయాణిస్తున్నది, ప్లస్ బాపట్ల జిల్లాలో ప్రయాణిస్తున్నది. ఇలాగ క్వశ్చన్ అడిగితే చేయడానికి అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల ద్వారా సముద్రంలో కలయిక జరుగుతున్నది. ఏ నది? కృష్ణా నది. దీనికన్నా ఇంకా క్వశ్చన్ అడగడానికి అవకాశము అతనికి లేదు, ఉండదు. ఈ విధంగా ప్రీవియస్ పేపర్స్ను ప్రతిరోజు శ్రీ చైతన్య అకాడమీ వారు విశ్లేషణ చేస్తున్నారు. ఓకే, కృష్ణా నది గురించి మనం డిస్కషన్ చేసాం. తర్వాత గోదావరి నది గురించి మాట్లాడుతున్నాం. గోదావరి నది పులిచింతల ప్రాజెక్టు అనేది గోదావరి నది పైన లేదు. ఎక్కడుందని గమనించాం మనము? కృష్ణా నది పైన ఉందని మనం గమనించాం. ఎక్కడుందని గమనించాము? కృష్ణా నది పైన ఉందని తీసుకున్నాం. మరి గోదావరి నది గురించి మాట్లాడతాం. వాడు గోదావరి నది పైన ఫోకస్ చేశాడంటే ఒక్కసారి గోదావరిని కూడా టచ్ చేద్దాం. గోదావరి పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకం అనే ప్రాంతంలో జన్మించింది. ఎక్కడమ్మా? నాసిక్
త్రయంబకం అనే ప్రాంతంలో జన్మించింది. నాసిక్ త్రయంబకం అనే ప్రాంతంలో జన్మించి మహారాష్ట్ర నుంచి తెలంగాణకు ప్రవేశించి, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్లో యానం వద్ద బంగాళాఖాతంలో కలువను. ఎవరు? గోదావరి నది. ఏ నది గురించి మాట్లాడుతున్నాను నేను? గోదావరి నది గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఏ నది గురించి మాట్లాడుతున్నాను? గోదావరి గురించి. ఎస్, గోదావరి. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి. గోదావరి దేశంలో అత్యంత పురాతనమైన నది కూడా చెప్పుకోవచ్చు. మరియు ఈడు గోదావరి నుంచి మాట్లాడుతున్నాడు. గోదావరిని టచ్ చేస్తున్నాం. నాసిక్ త్రయంబకం అనే ప్రాంతంలో జన్మించి యానం వద్ద బంగాళాఖాతంలో కలవుని అని చెప్పడం జరిగింది. మరియు ఈ గోదావరి నది పైన ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. దాని పేరే ధవళేశ్వరం ప్రాజెక్ట్. ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు ధవళేశ్వరం ప్రాజెక్టు 1852-55 మధ్య కాలంలో సర్ ఆర్థర్ కాటన్ అనే వ్యక్తి ఈ ప్రాజెక్టును నియమించాడు. ఏ ప్రాజెక్టును? ధవళేశ్వరం ప్రాజెక్టు. ఈ ధవళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడుందంటే తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నది. ఏ నది పైన? గోదావరి నది పైన. ఇదే గోదావరి నది పైన 6వ తరగతిలో మరొక పాయింట్ చెప్పాడు. గోదావరి నది పైన మరొక ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ పేరే పోలవరం. ఏ ప్రాజెక్టు? పోలవరం ప్రాజెక్ట్. మరియు పోలవరం ప్రాజెక్టు మీకు అందరికి తెలుసు, ఇది జాతీయ ప్రాజెక్ట్ అని మీరు 6వ తరగతిలో రాశారు. ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడైతే గోదావరి నది పైన ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. క్వశ్చన్ జాగ్రత్తగా ఆలోచించండి. గోదావరి నది పైన పోలవరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల మరియు తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసినారు అని మీరు గమనించాలి. ఒకవేళ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే పోలవరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణలో ముంపు మండలాలను క్రింది వారిలో గుర్తించండి అని క్వశ్చన్ చేస్తాడు. ఎన్ని ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేశారు? 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. ఒకటి వచ్చేసిన కూనవరం అనేది మరియు కుక్కనూరు అనే మండలం మరియు చింతూరు మండలం వేలేరుపాడు కూనవరం, కుక్కునూరు, చింతూరు, వేలేరుపాడు, భద్రాచలం, బోర్గంపాడు 1, 2, 3, 4, 5, 6 బోర్గంపాడు మరియు భద్రాచలం, వేలేరుపాడు, విఆర్పురం, వరరామచంద్రపురం ఇలా 7 మండలాలను తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం వల్ల? పోలవరం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం. ఏ నది పైన? గోదావరి నది పైన. ఎస్, దీనికన్నా గోదావరిని ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలన్నీ పూర్తిగా చెప్పుకున్నాం. ఇది 6వ తరగతిలో. ఏ తరగతిలో ఉంది? 6వ తరగతిలో ఉంది. ఎస్, ఇది గోదావరి నది విశేషాలు. ఇంకా మనం మాట్లాడుకుంటే గోదావరి పొడవు వచ్చేసి 1465 కిలోమీటర్లు. గోదావరికి అతి పొడవైన ఉపనది మంజీరా. గోదావరి నదికి అతి పొడవైన ఉపనది మంజీరా. ఇక్కడ గమనించండి, మంజీరా ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. పులిచింతలకు మంజీరికి సంబంధమే లేదు. మరి మంజీరా అనేది గోదావరి ఉపనది, ప్రాజెక్ట్ లేదు. మరి ఈ పెన్నా నది కూడా మనం గమనిస్తే ఈ పెన్నా నది ఇదే పశ్చిమ కనుమల్లో పెన్నా నది ఎక్కడ జన్మిస్తుందని చెప్పాను నేను? పశ్చిమ కనుమల్లో జన్మిస్తుంది. మరియు పశ్చిమ కనుమల్లో జన్మించి సత్యసాయి జిల్లా ద్వారా, అనంతపురం జిల్లా ద్వారా, కడప జిల్లా ద్వారా, నెల్లూరు జిల్లా ద్వారా, నెల్లూరులో ఊటుకూరు అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కనుగొను. ఎవరు? పెన్నా నది రాయలసీమ జిల్లాలో ప్రయాణిస్తుంది. ఇది కర్ణాటకలో ఎక్కడ జన్మిస్తుందంటే నందికొండలు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఏ కొండలు? నందికొండలు. ఇక్కడ ఎడ్జిటి వారికి ఈ పెన్నా నదిలో అడగడానికి అవకాశం ఉంది. ఎలా అడుగుతాడు? 5వ తరగతిలో ఏమన్నాడు? పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రయాణించును గుర్తించండి అన్నాడు. ఏ జిల్లాల్లో ప్రయాణించును గుర్తించండి అన్నాడు ఎడ్జిటి వారి. ఇక్కడ ఎడ్జిటి వారికి 5th క్లాస్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు వస్తుంది. అనంతపురం నుంచి
కడప జిల్లాకు ప్రవేశిస్తుంది. కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకు ప్రవేశించి నెల్లూరు నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది? సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ గమనించండి, క్వశ్చన్ అడిగాడు 5వ తరగతిలో, పెన్నా నది ఏ జిల్లాల్లో ప్రయాణించున్నాడు? సత్యసాయి, అనంతపురం, కడప, నెల్లూరు. ఆల్రెడీ పెన్నా నదిని కూడా డిస్కషన్ చేశాము, గోదావరి నదిని డిస్కషన్ చేశాము, మంజీ నది కూడా డిస్కషన్ చేశాను. మంజీర నది ఏం చెప్పాను? గోదావరికి అతి పొడవైన ఉపనది అని చెప్పాను. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంది? ఏ క్వశ్చన్ అడిగాడు? ఏమన్నాడు? పులిచింతల ప్రాజెక్టు ఏ నది పైన నిర్మించారు? కృష్ణా నది పైన నిర్మించారు. ఓకే, ఒకవేళ ఇప్పుడు కృష్ణా నది అడిగాడు మన టెట్కు, సరే గోదావరి అడుగుతాడు, లేదా పెన్నా అడుగుతాడు, లేదా మంజీర అడుగుతాడు. మంజీర అడిగితే ఏం చెప్తాము? గోదావరి నదికి అది పొడవైన ఉపనది అంటాం. పెన్నా నది ఏం చెప్తాము? పెన్నా నది రాయలసీమ జిల్లాలో సత్యసాయి, అనంతపురం, కడప, నెల్లూరు ప్రాంతాల్లో ప్రయాణిస్తుందని చెప్తాడు. గోదావరి ఏం చెప్తాము? దేశంలో, దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది అని చెప్తున్నాం. కృష్ణా నది ఏం చెప్తాము? తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేస్తుంది అని చెప్పాము. ఓకే, ఈ విధంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం బిట్ను కవర్ చేసి 360 డిగ్రీస్ కోణంతో శ్రీ చైతన్య అకాడమీ వారు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. రాబోయే డిఎస్సి కోసం, ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఉచితంగా మేము ప్రజెంటేషన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.